హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ అండి. నేను చేసే ఈ మెథడ్లో మీరు చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ముందుగా 6 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. నేను ఇప్పుడు ఒక 3 నుంచి 4 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు టొమాటో ప్యూరీ రెడీ అయిపోయింది కదా. టొమాటో ప్యూరీని నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని పైన సన్నని ఘాట్లు పెట్టుకుంటున్నాను. చాకుతో పెట్టుకొని వీటిలన్నిటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. సో కొంచెము పసుపు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ అన్ని ఫ్రై అయిపోయాయి కదండి. వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ముందుగా సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్లో మీద దీన్ని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులోని ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి వేస్తున్నానండి. వేసుకొని ఇప్పుడు వీటిని ఆనియన్స్తో పాటుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. నేను చిన్న స్పూన్ వాడాను, అందుకే నేను 3 టైమ్స్ వేసుకున్నాను. మామూలుగా అయితే 1 టీ స్పూన్ మీరు తినే కారం బట్టి, లేకపోతే 1.5 టీ స్పూన్ వేసుకున్నా పర్లేదు. సో కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకొని అలాగే ఇందులోని 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నానండి. వేసుకున్నాక ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను కదా టొమాటో ప్యూరీ, అది ఇందులో వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోని సాల్ట్ వేసుకుంటున్నానండి. టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకున్నాను.
ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకున్నాక తర్వాత మూత తీసి ఇందులో మనం సన్నంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో చల్లుకోవాలండి. చల్లుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం మూత పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అది కూడా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది కదా, అంతవరకు కుక్ చేసుకున్నాక మనం అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటూ మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఎగ్స్, అవన్నీ కూడా ఇందులోని వేసుకోవాలండి. సో ఇప్పుడు ఎగ్స్ అన్నీ అందులో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్నాక దానంతా కూడా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మరొక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, గ్రేవీ అనేది దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనము ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టుకైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్ అండి. బాయ్. లవ్ యూ ఆల్.